ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశతోటి తెలంగాణ మనం తెచ్చుకున్నాం. కానీ తీరా చూస్తే భౌగోళిక తెలంగాణ వరకే పరిమితమైన ఒక ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి మానవ హక్కులు కలిగినటువంటి తెలంగాణ మనం సాధించలేకపోయినాం. దుర్భరమైనటువంటి పరిపాలన మొన్నటిదాకా కొనసాగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రజాస్వామిక పౌరహక్కులు కలిగినటువంటి మానవ విలువలు కలిగినటువంటి తెలంగాణ సాధన కోసం మనమంతా మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిరంతర పోరాటం. ప్రజాస్వామిక తెలంగాణ సాధించడం అనేది నిరంతర పోరాటంగా ఉండాలి అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే ఊడెమకేశ్వర పార్టీ తరఫున విధంగా తెలంగాణలో నేను ఒక్కనే హీరోనని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నిండా ముంచి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కాకుండా తన సొంత కుటుంబాల అవసరాల నిమిత్తమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో మనకు అర్థమైంది. తెలంగాణ తెచ్చింది నేనని చెప్పి తెలంగాణ గాంధీని అని చెప్పి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని ఎట్లా విస్మరించిండో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దాపురించిందో, తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా మొత్తం కూడా జీరో పరిస్థితికి వచ్చే పరిస్థితి, మొత్తం విద్యా సంస్థలు మొత్తం కూడా కుప్పగూలిపోయే పరిస్థితి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదేవిధంగా మన పరిపాలన మనం చేసుకుందామని చెప్పిండు. మన నిధులు మన నీళ్లు మన నియామకాలు మనమే చేసుకుందామని చెప్పిండు. ఇవన్నీ మొత్తం కూడా విస్మరించి తన కుటుంబం కోసం అన్నీ మళ్లించుకోవడం జరిగింది. ఇది గుర్తించిన తెలంగాణ ప్రజలు, యువత, మేధావులు అందరూ మొత్తం కూడా ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులు అయితే యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈరోజు మనం మొదటిసారిగా ఈ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదా ఎంపీలకు కానీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ కాలుకు పంటి గుచ్చుకుంటే మీరు నోటితో పీకాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అయితే నాయకులను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే నామినేట్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకే పదవులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మీరు పెద్ద పీట వేయాలని చెప్పి తెలియజేస్తూ చూపిస్తున్నాను. అదేవిధంగా మన కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న సోదరుడు ఈ జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మీకు ఉండట్లేదు, మీరు రాష్ట్ర అవతరణలో పాల్గొంటున్నాం కాబట్టి మీరు కార్యక్రమం నిర్వహించమని తెలియటం, అనుకోకుండా అన్నగారు కూడా మనకు అతిథిగా రావటం, వారి చేతుల మీదుగా ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. గౌరవనీయులు పెద్దలందరికీ, కార్యకర్తలకు, పార్లమెంటరీలో ఉన్న అభిమానులందరికీ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఇవాళ జెండా ఎత్తడం జరిగింది. ఎందుకంటే గౌరవనీయుల సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి మనం ఇవన్నీ కూడా పార్లమెంటే కాదు తెలంగాణలో మొత్తం కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గౌరవనీయుల సోనియా గాంధీ గారు వచ్చేది ఉండే తెలంగాణకు ఇవాళ భారతదేశంలో మొత్తం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ భారతదేశంలో ఉన్న కోఆర్డినేటర్గా ఒక నిర్ణయం తీసుకొని అక్కడ లల్లూ ప్రసాద్ యాదవ్ గారు పెద్దోళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ సోనియా గాంధీ గారు ఆగడం జరిగింది. కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్లో జెండా ఎత్తడం జరిగింది. కాబట్టి ఇవాళ ముఖ్యంగా మనం అందరం కూడా తెలంగాణకు పోరాటం చేశాము. అందులో 7 ఎమ్మెల్యేలు, అదేవిధంగా నా పార్లమెంట్లో, అలాగే డీసీసీ ప్రెసిడెంట్లు అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగుండాలి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆ తల్లికి మర్చిపోకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఇవాళ పనిచేశారు. ఇవాళ నా ఎలక్షన్ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, స్థానిక ఎలక్షన్లో కూడా అందరూ కార్యకర్తలు పనిచేయాలి. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించినామో అభివృద్ధి కూడా తీసుకునేంత వరకు మనం నిద్రపోయేది లేదు. ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సౌకర్యం తెలంగాణలో కల్పించే ఒక ఉద్దేశం పూర్వకంగానే 60 సంవత్సరాల ఆకాంక్షను పోరాటం చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ జెండా ఎత్తడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా కార్యకర్తలకు, అందరికీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, టౌన్ ప్రెసిడెంట్కు, అదేవిధంగా ఆల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లకు, నా పార్లమెంట్లో ఉన్న
ప్రతి ఒక్క కార్యకర్త, కౌన్సిలర్కు, అందరికీ, మాజీలకు అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లికి ముందుకు ఎలా తీసుకుపోవాలనే ఒక కాన్సెప్ట్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అలాగనే అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఎం నరేంద్ర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయుల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ ఉన్న మంత్రులందరికీ, ఎమ్మెల్యేలందరికీ